నమస్కారం. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఇది ఒక తెలుగు పండుగ కాదు, మన మూలాలను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తుకు దారి చూపించే సందేశం. సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయని చెప్పే పండుగ. ఉగాది పచ్చడి మనకు తెలుపుతుంది కుటుంబ బంధాలను బలపరిచే క్షణం. సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయని చెప్పే పండుగ ఉగాది పచ్చడి మనకు చెబుతుంది జీవితం ఒకే రుచి కాదు, సుఖం దుఃఖం కోపం ఇవన్నీ కలిసే మన ప్రయాణం. ఈ పండుగ యొక్క అసలు భావం, రైతులకు మరియు తెలుగు ప్రజలకు దీని ప్రాధాన్యం గురించి కనికంటి ప్రభాకర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్ రావు గారు. నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారములు, శుభాకాంక్షలు. నమస్కారం చౌదరి గారు. ఈ రోజు మనం ఈ చర్చ చాలా మంచి వాతావరణంలో, మంచి మనసుతో, ఒక మంచి సంకల్పంతో ప్రారంభం చేశాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సుమారుగా 15 కోట్ల మంది ఈ పండుగని చాలా సంబరంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇది తెలుగువారి తొలి పండుగ. తెలుగువారికి ఇది దివ్యమైన, భవ్యమైన, రమ్యమైన, పవిత్రమైన ఒక మంచి పండుగ. ఎటొచ్చి ఈ మధ్యకాలంలో పిల్లలకి, ముఖ్యంగా ఒక 15 సంవత్సరాలకి తక్కువ ఉన్న పిల్లలకి దీని మీద అంత అవగాహన లేకపోవటం, తర్వాత విదేశీ వ్యామోహంతో January 1st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనే విధంగా జరుపుకుంటున్నారు. అది మనది కాదు, అది మన సంస్కృతి కాదు. అర్ధరాత్రి కేక్ కటింగ్ చేయటం, కొంతమంది మందు కూడా తాగటం, పిచ్చిగంతులు వేయటం, డ్యాన్సులు వేయటం, అది మన సంస్కృతి కాదు. మనది కాని దాన్ని తెచ్చుకుంటున్నాం, సరే ఇష్టం ఉంటే చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అడిగింది నేను చెప్పాల్సింది ఏంటంటే, తెలుగు వారికి తెలుగుతనం, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం గురించి తెలియజెప్పాల్సినటువంటి అవసరం, ఒక గురుతరమైన బాధ్యత మన తరం మీద ఉన్నది. అది చాలా చక్కగా, ఓపికగా, నేర్పుగా, ఓర్పుగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి వినిపించాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు ఆచరించేట్లుగా చూడాలి. మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఈ తొలి పండుగని జరుపుకునేట్లుగా మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజున, అంటే సంవత్సరాదిన వేకుజామున లేగాలి, చక్కగా తలంటు స్నానం చేయాలి, వీలుంటే అభ్యంగన స్నానం చేస్తే ఇంకా మంచిది. చేసిన తర్వాత కొత్త బట్టలు ధరించి, వాళ్ళకి ఇష్టమైన ఏదైనా దైవం, ఇది ప్రకృతి పండుగ, ఫలానా దైవానికి పూజ చేయాలనే నిబంధన ఏముండదు. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే కృష్ణుడి యొక్క పండుగ, శ్రీరామనవమి అంటే శ్రీరాముడికి సంబంధించిన పండుగ. ఇది మాత్రం ప్రకృతికి సంబంధించిన పండుగ. అయితే మనకి చాలా చక్కగా, ఎటువంటి అవరోధాలు లేకుండా ఒక శుభ సంకల్పంతో చేసుకుంటున్నాం కాబట్టి, అందరికీ ఎటువంటి ఏ సంకల్పం చేసినా విఘ్నాలు కలగకుండా మనకి చక్కగా మన కార్యక్రమాలు నెరవేరటానికి, ఐశ్వర్యాలతో తొలదోగటానికి, మంచి జీవితం గడపడానికి కావలసినటువంటి దేవుళ్ళు ముఖ్యంగా 2 ఉన్నారు. విఘ్నాలు తొలగించడానికి విఘ్నేశ్వరుడైతే, ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి లక్ష్మీదేవి. వీళ్ళిద్దరికి పూజ చేసుకోండి. పూజ అయిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. గురువులుంటే గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోండి. మీరు ఏదైతే ఉగాది పచ్చడి చేసుకుంటారో ఆ ఉగాది పచ్చడిని, అది దైవ ప్రసాదంగా స్వీకరించండి. ఎందుకనంటే అది మన జీవితంలో రకరకాలైన కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కలుగుతాయి. దాన్ని సూచించేదే ఉగాది పచ్చడి. దాంట్లో పులుపు, కారం, తీపి, ఒగరు, చేదు అన్నీ కలిసి ఉంటాయి. షడ్రుచుల సమ్మేళనం. అలాంటి ఉగాది పచ్చడి మనకి ఎందుకు ఇచ్చారంటే, సైంటిఫిక్గా చూసినప్పుడు ఆ సమ్మేళనం మన ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది, మన శరీరంలో టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పోయేటట్టు చేస్తుంది. అంతేకాకుండా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకి రాబోయే ఆపదల్ని, కష్టాలని, నష్టాలని భరించే సూచన కూడా చేస్తుంది. అది అలవాటు పడండి, జాగ్రత్త వహించండి, మంచిగా ప్రయాణించండి అని చెప్తుంది. అట్లాగే అనేక రకాల దేశాలు వెళ్ళినప్పటికీ కూడా ఈ పండుగని చాలా జాగ్రత్తగా అందరూ చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. ఇది రైతులకు కూడా, ముఖ్యంగా రకరకాల వృత్తి. సార్, ఉగాది అంటే మనకు గుర్తుకొచ్చేది రైతులు. ఈ రైతులకి ఉగాదికి సంబంధం ఏంటి? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అండి. ఇది నిజం చెప్పాలంటే
ఇవాళ అనేక రకాలైన వృత్తులు ఉన్నప్పటికీ రైతు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఏర్పడ్డటువంటి పండగ వాళ్ళే సృష్టించారు, వాళ్ళదే ఈ పండగ. రైతులకి అన్ని పంటలు చేతికొచ్చి పండ్లు, ఫలాలు, గింజలు, ధాన్యాలు అన్నీ కూడా వచ్చేటువంటి, అన్నీ వచ్చి సమృద్ధిగా ఇంటి నిండుగా అన్నీ ఉండి సంతోషంతో ఆనందంతో జరుపుకునేటువంటి పండగ. అంతేకాకుండా ఆయన మీద అనేక రకాల వృత్తులు వాళ్ళు ఆధారపడి ఉండేవాళ్ళు వెనకటి రోజుల్లో. వాళ్ళందరికీ కూడా తనకి లభించినటువంటి ఈ సంపదని అందరికీ పంచేవారు, నూతన వస్త్రాలు ఇచ్చేవారు, అన్నదానం కూడా చేసేవారు. ఆ రైతు మీదే ఆ గ్రామంలో ఉన్న అన్ని వృత్తులు వాళ్ళు ఆధారపడి ఉండటం వల్ల వాళ్ళందరినీ పిలవటం, చక్కగా ఆ రోజున వండుకున్న పిండి వంటలు కానివ్వండి, వాళ్ళింట్లో ఉన్నటువంటి అనేక రకాలైన ధాన్యాలు, గింజలు, పండ్లు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేవాడు, పంచేవాడు. వాళ్ళు కూడా ఆనందంతో ఉండేవాళ్ళు. ఇది అందరూ కూడా ఆనందించేటువంటి పనివారు, అటు రైతులు కూడా. అందుకని రైతు దగ్గర మాత్రం ఈ సంపద ఉండేది కాబట్టి రైతే గొప్పగా భావించేవారు. అప్పుడు రైతు మాత్రమే ఇవ్వగలిగేవాడు. రైతు కొనకుండా తను సృష్టించేవాడు, సంపదను సృష్టించేవాడు రైతు, పంటలను పండించేవాడు రైతు, పంటల్ని ఇవ్వగలిగేవాడు రైతు. పంటల్ని వాళ్ళందరికీ కూడా ఉచితంగానో లేకపోతే వాళ్ళ యొక్క శ్రమని ఉపయోగించుకుని పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకునేవాడు కాబట్టి దానికి ప్రతిఫలంగానో ఈ రైతు వాళ్ళకి ఇచ్చేవాడు. అప్పుడు దాన్ని వాటర్ సిస్టంగా కూడా భావించేవాళ్ళు. వస్తు మార్పిడి ఉండేది తప్ప ధనానికి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు ఆ రోజుల్లో. అప్పుడు ఏర్పడినటువంటి పండుగ కాబట్టి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అలా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అనేక రకాలైన వృత్తులు వచ్చినప్పటికీ కూడా దీని ప్రాధాన్యత ఎక్కడికి పోలేదు. ఎందుకంటే ఇవాళ కూడా పంటలు పండించాలంటే రైతే, ఈ పండ్లు పండించాలన్న రైతే, ధనం కానివ్వండి, తృణధాన్యాలు కానివ్వండి, ఏవి పండించినా రైతే. అక్కడి నుంచే బయటికి వెళ్ళాలి. కాబట్టి ఆయనకున్న గౌరవం ఎప్పటికీ పోదు, అది వేరే ఒకళ్ళకి రాదు. వాళ్ళ వల్లనే ఎవరైనా కడుపు నింపుకోగలుగుతారు, వాళ్ళ వల్లనే ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి అన్ని వృత్తులకి ప్రధానమైంది, పవిత్రమైంది, 10 మంది కడుపు నింపేది రైతు యొక్క శ్రమ, రైతు యొక్క పంట. కాబట్టి ఇది రైతుల పండుగ అనటంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఇది అందరి పండుగ. మన రైతు కుటుంబాల్లో నుంచే వచ్చారు. ఏ వృత్తి చేసినప్పటికీ రైతు కుటుంబాల్లో నుంచి చదువుకుని ఆ తర్వాత వాళ్ళ అవకాశాలను బట్టి ఇతర గ్రామాలకో, ఇతర రాష్ట్రాలకో, ఇతర పట్టణాలకో, ఇతర దేశాలకో వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారు. అక్కడ ఈ సంప్రదాయాన్ని మర్చిపోకుండా చేసుకుంటున్నారు. సార్, ఉగాది పచ్చడి అంటే 6 రుచులు, 6 రుచులు అంటాం. దీనికి రైతుకి సంబంధం ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పారండి. మీరు ఈ ప్రశ్న అడిగితే నేను చెప్పడానికి మంచి అవకాశం వస్తుంది. సహజంగా తీపి, పులుపు, కారం, వగరు ఇవన్నీ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. రైతు పంట వేసాడంటే గ్యారంటీగా ఇంటికి వస్తుందని నమ్మకం లేదండి. చాలా కష్టపడతాడు. ఒక 6 నెలలు శ్రమిస్తే ఒక రోజున పంట ఇంటికి వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, తెగులు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, ఆ రకంగా నష్టపోతుంటాడు. ఆ కష్టాన్ని సూచించేదే ఈ చేదు, ఆ అనుభవం. అవన్నీ సమృద్ధిగా చేతికొచ్చే సూచించేదే తీపి. ఈ ప్రయాణంలో ఈ 6 నెలల్లో అనేక రకాల కష్టాలు అనుభవించాడు. పెట్టుబడి సేకరించాలి, అనేక మందిని కూడగట్టాలి, అదును పొదును చూసుకోవాలి. ఆ శ్రమనే వగరు. ఇలాంటివన్నీ కలిపితేనే ఈ సంస్కృతి, ఈ పంట, ఈ యొక్క బాధ, వీటి యొక్క సమ్మేళనం. అవన్నీ భరించి పంచేవాడే రైతు. కష్టాన్ని తాను అనుభవిస్తాడు, కానీ సుఖం వస్తే మాత్రం నలుగురితో పంచుకుంటాడు. అంత గొప్ప పవిత్రమైన వృత్తిలో ఉన్న రైతుని సమాజం గౌరవించాలి, గుర్తించాలి. అతనికి కావలసినటువంటి చేయూతను కూడా ఇస్తూ ఉండాలి. కష్ట సుఖాల కలయిక అంటారా? అవునండి. ఇప్పుడు ఏమైందంటే ఇది తెలుగువారి తొలి పండుగ. ఈ తొలి పండుగలో అరే బాబు, భవిష్యత్తులో నీకు సుఖమే కాదు కష్టం కూడా ఉంటుంది, వాటిని భరించు, ఓర్పుగా ముందుకెళ్ళు, నువ్వు ఆగిపోకు, బాధపడకు. ఆ యొక్క విషయాన్ని గూర్చి తెలియజేసేదే ఈ షడ్రుచుల సమ్మేళనం. అది తెలుసుకుని ఓహో, మన పయనంలో ఈ రుచుల సమ్మేళనంలాగా కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, లాభం ఉంటుంది. మన పక్కవారు మనకు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, ప్రకృతి కూడా సహకరించకపోవచ్చు. వీటన్నిటిని అనుభవించుకుంటూ వాటిని అనుభవించే శక్తిని కూడగట్టుకోవటమే, నేర్చుకోవటమే, ముందు తరాల వారికి తెలియజెప్పటమే ఈ పండుగ యొక్క ముఖ్యోద్దేశం.
సార్ ఉగాది అంటే ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవటం, 10ంటికి నిద్ర లేవటం, సినిమాలకు పోవటం, ఇది రెస్టారెంట్లకు పోయి తినటం, ఇదేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అండి. చెబుదామా వద్దా అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ యూత్కి అంటే 15 సంవత్సరాల లోపు వారికి ఇది అంతగా అవగాహన లేకపోవటం వల్ల మీరు అడగటం వల్ల చెప్పే అవకాశం తప్పనిసరి అయింది నాకు. నేనేమంటానంటే ఈ రోజున వేకువజామునే లెగాలి. వేకువజామున లెగటం నేర్చుకోవాలనేది ఎందుకు చెప్తారంటే పెద్దలు, ఆ వేకువజామున మీరు ఏ సంకల్పం అనే చేయండి, ఏమైనా ఆలోచించండి, ఆ యూనివర్స్ గుర్తిస్తుంది. మీరు దేవుడు అనండి, ఒక అతీతమైన శక్తి అనండి, దాన్ని ఏమైనా అనండి. ఈ రోజున మీరు కొత్త పనులు ప్రారంభం చేయండి, కొత్త చదువులు ప్రారంభించండి, కొత్త వ్యాపారాలు ప్రారంభించండి, ఏమన్నా చేయండి. ఈ రోజు చాలా పవిత్రమైంది. దీనికి ఈ టైంకి చేయాలి, ఆ టైం చేయాలని ఏం లేదు. కానీ వేకువజామున లెగాలి, ఆ రోజున తలంటు అభ్యంగన స్నానం చేయాలి, మంచి కొత్త నూతన వస్త్రములు ధరించాలి. ఆ తర్వాత మన సంకల్పం ఏదో దేవుడు ఎదురు కూర్చుని చెప్పుకోవాలి. నేను ఫలానా పని చేద్దాం అనుకుంటున్నా, ఫలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఫలానా దేశం వెళ్దాం అనుకుంటున్నా, ఫలానా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏదైనా కానండి, ఆ సంకల్పం విజయవంతం కావాలంటే ఈ రోజున మీరు తెల్లవారుజామున లెగండి, అభ్యంగన స్నానం చేయండి, దైవం ముందు కూర్చోండి. ఆ పూజలో మీరు ఆ దేవుని ముందు ఈ సంకల్పాన్ని ఆయన ముందు ఉంచండి. ఆ తర్వాత ఉగాది పచ్చడి తినండి. మీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది, తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది. అది నేర్పడమే ఇది. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ రోజు మన ఇంట్లో వండుకున్నటువంటి పిండి వంటలు కానివ్వండి, పాయసం కానివ్వండి, మామూలు భోజనం కానివ్వండి, అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి భోజనం చేసి కులాసాగా దిలాసాగా కాలం గడపండి. కలిసిమెలిసి ఉండండి. ఒకరి బాధలు ఒకరికి చెప్పుకోండి. ఒకరి నుంచి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి. కావలసిన అనుమతులు కూడా తీసుకోండి. మనం ఏదో కొత్త వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, పెద్దవారికి చెప్పండి, ఇది మాకు సహకరించమని చెప్పండి, నాకు ఇంత డబ్బు కావాలని అడగండి. అలాంటి విషయాలన్నీ తెలియజెప్పుకోవటం, కలమెరిసిపోవటం, అంత సౌలభ్యంగా ఉండటం కోసం ఈ రోజు మొత్తం పూర్తిగా కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా గడపాలి తప్ప మీరు అన్నట్టుగా సినిమాలకో షికారులకో ఇంకో దానికో టైం వేస్ట్ చేయడం చాలా తప్పు. అది మన సాంప్రదాయం కాదు. అలా కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి. ఈ రోజున మీకు కుదిరితే తప్పకుండా ఒక సూచన చేస్తాను, అది 10 మందికి తెలియజేయండి. అందరూ ఆచరించడానికి వీలుగా ఉండేట్టుగా ఈ సందేశాన్ని కూడా అందరికీ పంపండి. ఇది అవసరమైనది కూడా. ఎందుకంటే అసలు మీరు తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ పిల్లలు ఏం చెబుతారంటే జొమాటోలో ఆర్డర్ పెడుతుంటే వస్తుంది, స్విగ్గీలో ఆర్డర్ పెడుతుంటే వస్తుంది, లేకపోతే సరుకులు కావాలంటే సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే వస్తాయి అంటారు. అది నిజమా? కాదు. అది మన సౌకర్యం కోసం మనం కల్పించుకున్నాం. ఎంత కష్టపడితే, ఎంతమంది కష్టపడితే, ఎన్ని రోజులు కష్టపడితే అవి తయారవుతున్నాయి, అవి పండుతున్నాయి, అవి మనకు అందుతున్నాయి అనే విషయాన్ని మన పిల్లలందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి. మనకు సహకరించిన వారందరి గురించి తెలియజేయాలి. ఈ విషయంలో మనకెంతో ఉపయోగపడే పశువులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, వీటి గురించి కూడా తెలియజెప్పాలి. వాటిని కూడా పూజించాలి, వాటి ఆశీస్సులు కూడా తీసుకోవాలి. వాటికి కూడా ఆనందంగా ఉండటం కోసం కావలసిన మేత కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ చెప్పకుండా ఉంచితే మనం ముందు తరాల వారికి ద్రోహం చేసినట్టు అవుతుంది. వాళ్ళకి తెలియజెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుసుకుంటారు? అదే కదా మనమే కదా సోర్సు. పెద్దలమైన మనం చెప్పాలి, ఓర్పుగా నేర్పుగా చెప్పాలి, ఒప్పించాలి, వాళ్ళ ద్వారా ఆచరించేటట్టు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ పండుగ యొక్క ప్రధానమైన ఉద్దేశం నెరవేరుతుంది. రైతుల గురించి, రైతు కష్టం గురించి, రైతుల యొక్క ఉత్పత్తుల గురించి, ఎక్కడి నుంచి ఇవి తయారవుతున్నాయి, ఎన్ని రోజులు కష్టపడితే ఇది వస్తుంది, దీన్ని వేస్టేజ్ చేయకుండా అందరికీ ఉపయోగపడేటట్టుగా మనం ఎంత జాగ్రత్తగా వాటిని ఆస్వాదించాలి, ఉపయోగించుకోవాలనేది కూడా తెలియజెప్పటం కోసం ఇదంతా చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత మందికి ఇది తెలియజేసి అందరూ ఆచరించేటట్టుగా చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ పండుగ యొక్క ప్రాధాన్యత మన నెక్స్ట్ తరానికి ఎలా తెలియజేయాలి? ఓకే సార్, ఇది చాలా విలువైంది, కావాల్సింది. ఇందాక మనం అంతా చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఈ పండుగ యొక్క ప్రాధాన్యత గురించి కుటుంబ సభ్యులందరూ కూర్చొని చెప్పటంతో పాటు ఈ పండగ ఏదో
మొక్కుబడిగా ఆ రోజు వస్తుంది కాబట్టి చేసుకుంటాం, ఏదో వండుకొని తినేస్తాం, తర్వాత ఎవరి దారి నాడు వెళ్ళిపోతాం, ఏ సినిమాకో షికారుకి వెళ్ళిపోదాం అంటే కరెక్ట్ కాదు అది. ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని ఆచరించాలి. దీనికి మన యొక్క ఈ ఉత్పత్తులన్నీ రావటానికి కష్టాన్ని అనుభవించిన, శ్రమించిన ఇదంతా వాళ్ళందరికీ గురించి తెలుసుకోవాలి, దాన్ని చక్కగా ఆచరించాలి. అలా తెలియజెప్పేదే ఈ పండుగ. ఆ తెలియజెప్పాల్సిన అవసరం పెద్దలుగా మన మీద ఉంది, వినాల్సిన అవసరం వారి మీద ఉంది. అందరూ కలిసి ఆచరించినప్పుడే ఆ పండుగ యొక్క ఇది ఏదైతే ప్రాధాన్యత ఉందో అది అందరికీ ఉపయోగపడుతుంది, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది, దానికి రైతుకు కూడా విలువ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.